సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి, అలాగే ఈ యొక్క జిల్లా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ముఖ్య అతిథి అంజలి నిమ్మత్కల్ గారికి, అలాగే మా అన్న ఇన్ఛార్జ్ వర్యులు గారికి, జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున మా అనుబంధ సంఘాల అధ్యక్షులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనైనా ఈ జిల్లాలోనైనా అర్ధరాత్రి ఒక పిలిపిస్తే పొద్దున్నే లేచి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం. మనము ఎందుకు చేసినామనంటే రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు, జిల్లాలో యువ నాయకుడుగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇప్పటి వరకు పనిచేసినాం. ఈరోజు అధికారం వచ్చింది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన గడ్డ కట్టుకున్నందుకు కేసులు పెట్టిర్రు, జైలు పంపించారు. ప్రతి ఒక్కరిని ఆగమాగం చేసి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు అని అంటే కరడు మెట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో ఉన్నారు, కానీ పార్టీలు మారిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు లేదు. मैडम आपको एक बात बोलूं, 10 साल से तेलंगाना में कांग्रेस पार्टी अधिकार में नहीं है। पूरा हम लोग पुलिस केस में जेल को जाके अभी कांग्रेस पार्टी को जिता के या तेलंगाना में कांग्रेस प्रमुख आया, रेवंत रेड्डी जी सीएम हुआ। आपको एक छोटा बात मैं बोलूं मैडम, पूरा इसमें जिला में कांग्रेस पार्टी कार्यकर्ता बहुत जन है, उसमें से 10 से 20 तक थोड़ा अच्छा आदमी है कांग्रेस को काम करने वाला। वो लोग की आप लोग नॉमिनेटेड देने को आप भी रिक्वेस्ट करो, आप भी अधिकार को बोला मैडम। एक छोटी बात है मैडम, अब कंपलसरी कांग्रेस पार्टी का काम करने वाला कार्यकर्ता है, महिला लीडर है, ये पूरा हमारा बीसीसी अध्यक्ष नाम देते। ये लोगों को भी थोड़ा गवर्नमेंट में आप ये लोगों की बात बोला ना मैडम। आप एक छोटी बात है मैडम, మనం అందరం ఒకటే చెప్తున్నాం. ఈరోజు హరివర్ధన్ రెడ్డి అన్నా, లేకపోతే కుల శ్రీశైలం గౌడ్ అన్నా, వజ్రేష్ యాదవ్ అన్నా, ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు అధ్యక్షుడైనా మనం పట్టుకున్నది కాంగ్రెస్ జెండానే. ఆ వ్యక్త ఈ వ్యక్త ఇంత ముందుకు అక్క చెప్పినట్టు ఒక 1 to 1 అడిగితే ఎవరు పని చేస్తారు, ఎవరు చేయలేదని చెప్పేసి మేము చెప్తాం లోపల. అదే 10 మందిలో మేము చెప్తే గ్రూపిజం చేసి ఆయనకు చెప్పిండు, ఆయనకు చెప్పిండు. ఈ రోజు కష్టపడి ఇంటికి వచ్చినాం మనం అంటే కేవలం ఈ రోజు 10 మందిలో ఒక వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తి తర్వాత అదే పొద్దుగాల మనల్ని అడుగులో తొక్కేస్తారు నాయకులు. దయచేసి లోపల పోయిన తర్వాత మన బాధ్యత లేదో, మనం ఎవరైతే కావాలనుకుంటామో మనం వ్యక్తిగతంగా చెప్పుకున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మేడం మనం అడుగుతుంది అది చెప్దాం. కానీ కాంగ్రెస్ పార్టీ రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి బీసీలకు న్యాయం చేయాలని, ఎస్సీల వర్గీకరణ అని చెప్పి ఎస్సీలకు న్యాయం చేసిండు మన ముఖ్యమంత్రి వర్యులు. ఈ రోజు బీసీలకు న్యాయం అనే ప్రక్రియలో భాగంగా హైకోర్టులో ఏదో స్టే వచ్చింది, కానీ రాబోయే రోజుల్లో బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మన రేవంత్ అన్న పక్షాన, మన మహేష్ గౌడ్ గారి పక్షాన న్యాయం జరుగుతుంది. కాబట్టి మనమందరం ఒకతాటిపై ఉండి 10 సంవత్సరాలు ఏ రకంగా మనం కష్టపడ్డామో ఇలా అధికారం వచ్చింది. ప్రతి ఒక్క జిల్లాలో, మన జిల్లాలో ముఖ్యంగా మన మేడ్చల్ జిల్లా మొన్ననే మనం పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాం? రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ కార్యక్రమం పెట్టుకున్నాం. ఎక్కడ ఏ జిల్లాలో పెట్టుకోలేదు. మరి మన మొట్టమొదటి మన మేడ్చల్ జిల్లాలో పెట్టుకున్నాం. రాష్ట్రంలో మేడ్చల్ జిల్లాలో ప్రథమ స్థానం రావాలి అని అంటే ఏ ఒక్క కార్యక్రమం రాష్ట్రంలో వచ్చినా కానీ కూడా మేమందరం కలిసికట్టుగా మేమందరం కలిసికట్టుగా ఆల్ స్టేట్స్ అందరం ముంగటుండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మీ అందరికి పేరు తెచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.